దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగము ఆత్మ ఫలాలు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనములోని ఆత్మ ఫలాలలో మొదటి దాని గురించి ధ్యానం చేసుకున్నాము. ఆత్మ ఫలాలలో మొదటిది ప్రేమ. ప్రేమల గురించి చాలా విషయాలు చెప్పుకున్నాం. ఆత్మ సంబంధి దగ్గర ఆత్మ ఫలాలు ఉండాలి. ఆత్మ ఫలాలలో మొదటిది చెప్పండి, ప్రేమ. ఆ ప్రేమకు 15 లక్షణాలు ఉన్నాయని వాక్యము ఆధారం చేసుకొని ధ్యానం చేసుకున్నాం. ప్రేమకి ఎన్ని లక్షణాలు? 15 లక్షణాలు. ఈ వారము ఈ ఆత్మ ఫలాలలోని 2వ ఫలం చూడండి. గలతీ 5:22. ఏంటది? సంతోషం. ఆత్మ ఫలాలలో మొదటిది ప్రేమ, రెండవది సంతోషం. అనగానే అందరికీ అవసరమైంది. అందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. ఏడుస్తూ బ్రతకాలని ఎవరు కోరుకోరు. వీళ్ళు ఎవరైనా అలా కోరుకుంటున్నారా? ఎవరు కోరుకోరు. సహజంగా ప్రతి ఒక్కరూ సంతోషంగా బ్రతకాలని కోరుకుంటారు. మరి ఇటుకలు తెచ్చి అక్కడ పెట్టండి వాటికి. ప్రతి మనిషి కూడా సంతోషంగా బ్రతకాలనుకుంటాడు కదా. కానీ అది ఎలా తెలియక డబ్బులు ఇచ్చి కొంతమంది సంతోషం తెచ్చుకుంటారు. ఎలా? ఇప్పుడు సినిమాకి వెళ్ళారు. ఎన్ని గంటలు మా సినిమా? ఎన్ని గంటలు? 2 గంటలు, 2:30, 3 గంటలు ఉంటుంది. మరి మేము ఎప్పుడో చూసినప్పుడు 3 గంటలు ఉంది. మరి ఇప్పుడు ఎంత ఉందో తెలియదు కదా. ఆ 3 గంటలు డబ్బులు ఇచ్చి వచ్చి నవ్వుకొని ఆనందించి వాడికి ఇష్టమైన వాళ్ళు ఏదో చేస్తుంటే చూసి సంతోషించి వస్తారు. తర్వాత మరణ సంతోషము. కానీ ఆత్మ సంబంధులమైన మన జీవితాల్లో నిత్యము సంతోషం ఉంటుంది. ఆమేన్. దేవుని బిడ్డల యొక్క గొప్ప ధన్యత ఏంటంటే కష్టం వచ్చినా సంతోషిస్తాం. ఓన్లీ మనకు దేవుడు ఉన్నాడు అని. రెండవది, దుఃఖం వచ్చినా కొంచెం సేపు దుఃఖించిన దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థించి ఒక ధైర్యపరుచుకుంటాం. మనల్ని మనము, దేవుడు మన పక్షాన ఉన్నాడు. చూడండి, బైబిల్లో ఒకళ్ళను కొట్టి హింసించి దూరపరిచి తిడితే వాళ్ళు సంతోషించారు. చూడండి, బైబిల్లో వాక్యములో మనం చూద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయము 41వ వచనం. ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు ఏం చేశారంట? అంతకు ముందు ఏం జరిగింది తెలుసా? 40వ వచనం. వారతని మాటకు సమ్మతించి అపోస్తలులను పిలిపించి ఏం చేశారు? కొడితే వీళ్ళు ఏం చేస్తున్నారు? సంతోషిస్తున్నారు. ఎవరిని బట్టి? దేవుని బట్టి. నాకు సహోదరి ఫోన్ చేసి, అయ్యా నన్ను తిట్టారు అని. మా ఎదురింటి వాళ్ళు తిట్టారయ్యా కారణంగా. మనం ఏం చెప్పాలో తెలుసా? ఆ తిట్టింది నీకంటే ముందు చెప్పండి దేవుడు విన్నాడమ్మా. దేవుడే వారికి తగిన ప్రతిఫలము ఇస్తాడు. కాబట్టి మనం బాధపడవలసిన అవసరం, కొంచెం బాధ ఉంటుంది. వెంటనే తేరుకొని మనం ఏం చేయాలంటే, ఆ తిట్లను నాకంటే ముందు నా దేవుడు విన్నాడు. కాబట్టి దేవుని బిడ్డల జీవితాల్లో సంతోషం అది నిత్యము ఉంది. అసలు సంతోషం అనేది 2 రకాలు, గుర్తుపెట్టుకోండి. మొదటిది లోక సంబంధమైన సంతోషం.
చెప్పాలి. రెండవది ఆత్మ సంబంధమైన సంతోషం. లోక సంబంధమైన సంతోషం అందరూ కోరుకుంటారు, కానీ అది శాశ్వతమైనది కాదు, తాత్కాలికమైనది. దైవ సంబంధమైన సంతోషం అది శాశ్వతమైనది. ఆమేన్. దేవుని బిడ్డల జీవితాల్లో పొందుకునే సంతోషం ఆత్మ సంబంధమైనదిగా ఉండాలి, లోక సంబంధమైనదిగా ఉండదు. చూడండి, ఒక వ్యక్తి ఉన్నాడు మన గ్రామంలో, ఎవరైనా కొట్టుకుంటుంటే సంతోషిస్తాడు. ఏం చేస్తే మా తిట్టుకుంటుంటే సంతోషిస్తాడు. వాడు అలా తిట్టాడు, భలే తిట్టాడు. ఇది ఏ సంతోషం? లోక సంబంధమైన సంతోషం. ఆత్మ సంబంధమైన సంతోషం ఎలాంటిదంటే, వారిద్దరిని సరిది చెప్పి నువ్వు మందిరానికి నడిపించగలిగితే, లేక వారితో కలిసి ప్రార్థించగలిగితే అది ఆత్మ సంబంధమైన సంతోషం. ఆమేన్. బాగా అర్థం చేసుకోవాలి. సంతోషం అనేది ఎన్ని రకాలు? 2 రకాలు. ఒకటి లోక సంబంధమైన సంతోషం, రెండవది ఆత్మ సంబంధమైన సంతోషం. మీరేంటో స్తబ్దుగా ఉన్నా. పోయిన ఆన్లైన్ ప్రేయర్కు 10 మంది గొర్రెల పట్టుమని ఉరుములు మెరుపులు వర్షమయ్యా. ఎవరి మీద పడ్డాయి? ఎవరి మీద మనం పడ్డాయా? మరి నువ్వు ఇల్లు వాటి మీద పడ్డావా? అలా వచ్చింది, చెడగొట్టింది ప్రార్థనను. అయినా ఎనుగులాడించిన వాళ్ళు 10 మంది. పోయిన వారం ఇందులో సగం మంది రాలేదు. సహజంగా మే నెల అంటే ఎక్కువ మంది రావాలి. ఎందుకని? పెళ్ళి అయిపోయిన వాళ్ళు కూడా ఇళ్ళకి వస్తారు, తాతింటికి జేజింటికి వచ్చి చూసిపోతారు. నిండాలి మందిరం. పోయిన వారం తక్కువ వచ్చా. ఆరిపోవద్దు దయచేసి. నన్ను ఒక వ్యక్తి 25,000 ఇస్తానయ్యా, ఒక ఆదివారం నాకు పెళ్లి చేయాలి అన్నారు. ఎప్పుడు? ఆదివారం. నేను రానయ్యా అని చెప్పా. ఈ సంఘము విడిచిపెట్టి వెళ్ళడం అంటే నాకు చెయ్యలేని పని. అది చాలా బాధతో కూడుకున్నది. ఈ స్థలంలో ఆదివారం ప్రాణంతో ఉన్నంత వరకు ఉండాలి. ఆమేన్. అది నేర్చుకోండి. మీకు తెలియకుండానే దీవెనలు వస్తాయి. ఆమేన్. మీకు తెలియకుండానే దీవెనలు వస్తాయి. ఆదివారం కోల్పోవడం నేర్చుకున్నామంటే నీకు తెలియకుండానే అన్నీ కోల్పోతావు. జాగ్రత్త. అందుకని పరిశుద్ధ దినాన్ని మనం ఎన్నడూ నిర్లక్ష్యము చేయకూడదు. చూడండి, సంతోషం అనే ఆత్మ ఫలాలలోని 2వ ప్రాముఖ్యమైనటువంటి అంశం 2 రకాలు. ఒకటి లోక సంబంధమైన సంతోషం, రెండవది ఆత్మ సంబంధమైన సంతోషం. బైబిల్లో ఒక తల్లికి పుట్టిన 2 కుమారులు ఉన్నారు. వారు ఒకరేమో లోక సంతోషానికి సూచనగా ఉన్నారు, ఇంకొకరేమో ఆత్మ సంబంధమైన సంతోషానికి సూచనగా. చూద్దాం. చూడండి, ఇస్సాకు 2 కొడుకులు. ఎవరెవరు వాళ్ళు? యాకోబు, ఏశావు. ఏశావు, యాకోబు. ఏశావు, యాకోబు ఎవరికి పుట్టారు? ఇస్సాకు, రెబ్కాకు పుట్టారు. తల్లిదండ్రులు ఒకటే. వీళ్ళిద్దరు తల్లిదండ్రులమా? ఒకటే. కానీ ఇద్దరు ఒకరేమో ఆత్మ సంబంధమైన సంతోషాన్ని సంపాదించుకున్నారు, ఇంకొకరేమో లోక సంబంధమైన సంతోషం సంపాదించుకున్నారు. చూసారా? ఇద్దరి తల్లిదండ్రులు ఒకరేమో ఆత్మ సంబంధిగా బ్రతికారు, ఇంకొకరేమో ఎలా బ్రతికారు? లోక సంబంధిగా బ్రతికారు. మొదటగా ఏశావు పుట్టాడు. అంటే ఆ ఇంటిలో పెద్ద కుమారుడు. ఎవరమ్మా? పెద్ద కుమారుడు, జ్యేష్ఠ కుమారుడు. పాత నిబంధన కాలంలో జ్యేష్ఠత్వం అంటే గొప్పది. జ్యేష్ఠత్వాన్ని మనం కోరుకుంటే వచ్చేది కాదు కదా. అలాంటి జ్యేష్ఠుడైన ఏశావు
దానికి సాదృశ్యంగా ఉన్నాడు. ఎందుకని? మా శరీరాశను కోరుకున్నాడు. శరీరం ఏం చెబుతుంది? తినుము, త్రాగుము, సుఖించు. శరీరం ఎప్పుడు అది కోరుకుంటుంది. ఏశావు అలానే కోరుకున్నాడు. చూడండి, దేవుని యొక్క వాక్యములో చూద్దాం. ఆదికాండం 25వ అధ్యాయం 30వ వచనము నుండి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్ర ఎర్రగానున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగాను. అతని పేరు ఎదోము అనబడేను. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడుగగా, ఏశావు, నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకు. చివరి వచనం చూడండి, 34వ వచనంలో చివరి భాగంలో, ఏశావుకి అతడు తిని త్రాగి అని కలిపి చదవద్దు, తిని త్రాగి లేచిపోయాను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించాడు. తృణీకరించడం అంటే లెక్కలేనితనంగా వదిలి విసిరివేశాడు. దేన్ని? జ్యేష్ఠత్వం. ఆలోచించండి, ఒక వ్యక్తికి దేవుడిచ్చేది జ్యేష్ఠత్వం. అంతేనా? మన చేతుల్లో ఉందా? అమ్మా, ఒక తల్లికి మొదట పెద్దవాడిగా పుట్టడం అనేది తల్లి చేతిలో, దేవుని చేతిలో. కాబట్టి జ్యేష్ఠత్వము అనేటువంటి తండ్రికి ఎవరిచ్చారు? దేవుడిచ్చారు. కానీ ఏశావు దాన్ని ఏం చేశాడనేది అక్కడ తిని త్రాగి లేచిపోయి చివరికి ఏం చేశాడు? జ్యేష్ఠత్వాన్ని తృణీకరించాడు. తృణీకరించడం అంటే లెక్కలేనితనంగా వదిలేశాడు. ఎంత విలువైందో అంత చులకనగా వదిలివేశాడు. బాగా ఆలోచించండి, ఎన్ని వేలకు అమ్ముకున్నాడు చెప్పండి? ఎన్ని వేలకి? ఎన్ని వేలకి? ఒక్క పూట పూటి కోసం. దేని కొరకంటే ఒక్క పూట పూటి కోసం. మనలో మనందరికి కూడా ఒక అనుభవం ఉంటుంది. ఒక పూట తినకుండా ఉన్న రోజు ఎప్పుడైనా మన జీవితంలో ఉంటుంది. అంత మాత్రం చేత చచ్చి ఒక పూట తినకపోతే చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారా? లేరు. ఏశావు ఎన్ని రోజుల ఆహారానికి అమ్ముకున్నాడు? ఏంటమ్మా నోరు లేదా? అంటే ఒక్క పూటకి తిండి కోసం దేవుడిచ్చిన ధన్యతను ఏం చేశాడు? తృణీకరించాడు. బాగా ఆలోచించాడు, తృణీకరించాడు. అలాంటి వ్యక్తి దేనికోసమని ఎవరన్నా అడిగితే ఏం చెప్పాలో తెలుసా? ఒక్క పూట భోజనం కోసం. ఒక్క పూట భోజనం చేయకపోతే వచ్చే నష్టం ఏమీ లేదు. కానీ ఆ ఒక్క పూట ఆహారం కొరకు దేవుడిచ్చిన ధన్యతను వదిలేశాడు. ఈ వ్యక్తి ఇప్పుడు చెప్పాలి, ఏ సంతోషం కోరుకున్నాడు? లోక సంబంధమైన లేక శరీర సంబంధమైన సంతోషాన్ని కోరుకున్నాడు. ఆ మాట చాలా అసహ్యమైన మాట. ఏంటో తెలుసా? అది తిని త్రాగి చెప్పాలి లేచిపోయాడని ఎవరినంట? మనందరికీ తెలుసు కదండి. తినడంట, త్రాగిండంట, ఇక అంతటితో అతని జీవితం ముగిసిందా? కాదు. గుర్తుపెట్టుకోవాలి, శరీర సంబంధమైన సంతోషాన్ని కోరుకున్నాడు దేవుడు. అందుకనే అంతటి వదిలేయగా ఏశావు హెబ్రీయులకు రాసిన పత్రిక తీసుకెళ్లి వ్రాయించాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వచనం. ఒక్క పూట కూటి కొరకు
తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావును ఏమంటున్నాడు దేవుడు? మా ఆకలి కుండలేనోడు అన్నాడా? ఏమని రాయబడింది అక్కడ? భ్రష్టుడైనా, ఇంకో మాట వ్యభిచార. భ్రష్టుడు చెప్పాలి, వ్యభిచార. ఇవి రెండు ఈ లోక సంబంధమైన సంతోషాన్ని ఎదుర్కొనే వాళ్ళు పొందుకునేవి. ఇది లోక సంబంధమైన సంతోషం. బాగా తిన్నారు చూడండి, బాగా తిని త్రాగి ఇక సంతోషంగా వెళ్ళిపోయాడు అనుకుందాం. ఎంతవరకు ఉంటుంది ఆ సంతోషం? ఉదయం తింటే మధ్యాహ్నం, మధ్యాహ్నం తింటే సాయంకాలం. మరణాకలు అవుతాయి. ఆ సంతోషం కూడా ఎప్పటిదాకా ఉంటుంది? సాయంకాలం వరకే. లోకం ఇచ్చే సంతోషం అంతా ఎలాంటిది గుర్తుపెట్టుకోవాలి, తాత్కాలికమైనది. ఎలాంటిదమ్మా? విశ్వాస జీవితంలో ఈ లోక సంబంధమైన లేక తాత్కాలికమైన సంతోషం కొరకు ఎన్నడూ నువ్వు పోరాడమాక, అది నీకు సంతృప్తినివ్వలేదు. ఏశావును దేవుడు ఆది కాండంలో తప్పు చేస్తే ఎక్కడికి తెచ్చి మళ్ళా చెబుతున్నాడు? క్రొత్త నిబంధన గ్రంథంలో అక్కడికి వచ్చి చెప్తున్నాడు. ఏమని తెలుసా? భ్రష్టుడు చెప్పాలి, ఏం చేశాడంట? ఒక పూట పూజ కొరకు దేవుడు తనకిచ్చిన జ్యేష్ఠత్వాన్ని అమ్మి వేశాడు. ఎన్ని వేలకి? ఒక్క పూట పూజ కొరకు. ఇది లోక సంబంధమైన సంతోషం. లోక సంబంధమైన సంతోషం. ఇంకా చెప్పనా? ఏశావు అన్య స్త్రీలను వివాహము చేసుకున్నాడు. దేని కొరకు? శరీర సంబంధమైన సంతోషం. గమనించ, ఈయన తమ్ముడు ఉన్నాడు. ఏం పేరు? యాకోబు. యాకోబు జీవితం ఎలాంటిదో తెలుసా? పోరాటం. ఆమె ఏం చేస్తాడు? అన్ని విషయాలలో పోరాటం. చూడండి బైబిల్లో అదే ఆది కాండం 32వ అధ్యాయము 24వ వచనం. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాను. తాను అతని గెలవకుండుట చూసి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు వసిలేను, తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మని అడుగగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను నేను పోనీయనను. ఆయన ఇప్పుడు 28వ వచనం. అప్పుడు ఆయన, అందరూ చూడండి, ఈ వచనం అందరూ చూడండి, 28వ వచనం. అప్పుడు ఆయన, నీవు దేవునితోను మనుషులతోనూ పోరాడి ఏం చేశాడంట? ఎవరెవరితో? దేవునితో. నువ్వు ఎప్పుడైనా దేవునితో పోరాడావా? ఆలోచించు. పోరాటం అంటే నీవు నన్ను దీవించే వరకు నేను నిన్ను విడువను. ఇది పోరాటం. నీవు నన్ను దీవించే వరకు నిన్ను నేను విడువను. ఎంత గొప్ప పోరాటం. దేవుడు ఏం చేశాడు? చివరికి ఏం చేశాడమ్మా? దీవించాడు. ఎలాగో తెలుసా? నీవు మనుషులతో పోరాడి గెలిచావు. ఎవరితో? సొంత సహోదరులతో, సొంత బంధువులతో. నేను అనుకుంటాను, ఒకవేళ ఏశావు ఆకలి అవుతుంది కదా, తన తమ్ముణ్ణి
అడిగినప్పుడు పెట్టలేదనుకో, జ్యేష్ఠత్వం అడిగాడు అనుకో, నేను ఇవ్వనయ్యా అని ప్రక్కన వెళ్ళి కూర్చుంటే అన్న తమ్ముణ్ణి కాదని తినేవాడు. చెప్పాలి, 2 భాగాలు తినేన 1 భాగము పెట్టేవాడు, లేక 10 ముద్దలు తిని 1 ముద్ద అయిన ఇతనికి సహజం. కానీ శరీర సంబంధమైన విషయాలు ఆలోచించాడు, అనుసరించాడు. యాకోబు అలా కాదు, రాత్రంతా ప్రార్థన చేసి, అమ్మ వినండి, రాత్రంతా ప్రార్థన చేసి దేవుని దగ్గర దీవెన పొందుకున్నాడు. రాత్రంతా పెనుగులాడాడు. దేవుడే ఆయనకి ఆశీర్వాదము ఇచ్చి అన్నాడు, నువ్వు మనుషులతో దేవునితో పోరాడి గెలిచావయ్యా, నీ పేరు యాకోబు కాదు, ఇక నుంచి ఇశ్రాయేలు. ఆమేన్. గుర్తుపెట్టుకో, నీకు వచ్చే శ్రమలు శోధనలన్నీ తాత్కాలికమైనది. వాటి వైపు చూడకుండా ప్రభు వైపే నువ్వు చూస్తూ ఉంటే నీకు ఆయన గెలిపిస్తాడు. కానీ వాటని ఏశావు ఓర్చుకొని ఉంటే తమ్ముడు అన్నకు పెట్టకుండా తినేవాడు. సహజంగా ఎవరు ఎదురుగా ఆకలితో అన్నం ఉంటే తమ్ముడు అన్నకు పెట్టకుండా తినేవాడు సహజమది. బయటలో వస్తేనే మనం తినేటప్పుడు ఏమంటాం? అమ్మా చెప్పాలి, లోపల లేకపోయినా పైకి ఏమంటాం? ఎందురా, సొంత అన్న కదా, ఎందుకు పెట్టాడు అంటే శరీర సంతోషం, శరీర సుఖమే చూసుకున్నాడు. ఆత్మ సంబంధమైన ఆలోచన చేయలేకపోయాడు. యాకోబు దేవునితో పోరాడాడట, మనుషులతో పోరాడాడట. ఏమయ్యాడు? తుదకి విజయాన్ని పొందుకున్నాడు. ఆశీర్వాదం వచ్చింది యాకోబు. గమనించాలి, మనము లోక సంబంధమైన సంతోషం వైపు చూడక దేవుడిచ్చే ఆనందం వైపు, సంతోషం వైపు మాత్రమే చూడాలి. అది ఎంతకాలం ఉంటుంది? నిత్యము ఉంటుంది, నిత్యము ఉంటుంది. ఆత్మ ఫలాలలోని 2వ ఫలము సంతోషం కదా. ఆ సంతోషం నీకు ఇబ్బంది వచ్చినా, ఇరుకొచ్చినా, కష్టం వచ్చినా, కన్నీరు వచ్చినా, ఆ సంతోషం దేవుడు సమృద్ధిగా మనకు అనుగ్రహించునుగాక. తాత్కాలికమైనది. మనం చెప్పుకున్నాం, ఆకలి తాత్కాలికమైనది. అది ఒక పూట తింటే ఇంకో పూటకు మరలా సిద్ధపడుతుంది. దాని కొరకు ఏశావు జ్యేష్ఠత్వాన్ని ధృవీకరించాడు. ఇంకో లక్షణం ఉంది ఏశావులో, గమనించండి. ఏడ్చే అలవాటు ఉంది ఏశావు. ఏ అలవాటు? అక్కడే ఉంది చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రికలో చివరిలో, ఆ తర్వాత ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి ఏం చేశాడంట? కన్నీళ్లు విడుచుచు దానికోసము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందడానికి అవకాశము లేనందున ఏమయ్యాడు అతడు? దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం. ఇప్పుడు చూడండి, ఆదికాండం 27వ అధ్యాయం 38వ వచనం. ఏశావు నా తండ్రి, నా తండ్రి, నీ యొక్క ఒక్క దీవెనైనా ఉన్నదాని, నా తండ్రి నన్ను కూడా దీవించుమని తన తండ్రితో చెప్పి ఏశావు ఎలుగెత్తి. మనోడికి వచ్చి అలవాటు ఏంది? ఏడవడం. అందుకనే ఏడిసే మగవాడిని ఇట్లాంటి బాగా వచ్చు మనకు కదా.
కోరిక నవి ఆడదాన్ని నమ్మకూడదు. ఏశావు లక్షణం ఏంటి? ఏడవడం. అసలు ఏడవడం ఎందుకు? ఏశావు ఎలుగెత్తి, ఇప్పుడు ఆలోచించాను, అదే ఏశావు దేవుని సన్నిధికి వచ్చి చెప్పాలి, ఎలుగెత్తి ఏడిస్తే ఊహించలేని గొప్ప దీవెన దేవుడు ఇస్తాడు. ఒక ఆమె పనిచేసింది చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిన ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలవైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి, చూసారా ఆమె అక్కడ ఏడిస్తే అధ్యాయం ముగియక ముందే దేవుడు ఆశీర్వాదం ఇచ్చాడు. ఏశావు ఏడిస్తే తల్లి దగ్గర ఉపయోగము లేదని హెబ్రీయులకు రాసిన పత్రికలో చూస్తాం. కన్నీళ్లు విడుచుచు ఏడ్చాడు కానీ ప్రయోజనము. మనం నేర్చుకోవాలి, మనుషుల దగ్గర ఏడిస్తే ప్రయోజనము శూన్యం. నువ్వు అదే దేవుని దగ్గర ఏడు, దేవుడు నీ ఏడుపును తేలిగ్గా కొట్టివేసేవాడు. ఇంకొక ఆమెను బైబిల్లో చూస్తా. ఆదికాండం 21వ అధ్యాయం 16వ వచనం. ఈ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకొని ఇంటి వేట దూరము వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి, చూడండి 17వ వచనం. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి ఆమెను పేరు పెట్టి, చాలా మాటలు చెప్పే మళ్ళా చదువుతున్నా, మనుషుల దగ్గర ఏడవమాక. ఆమె ఎవరి దగ్గర ఏడవాలి? నీ ఏడుపని ఆయన కొట్టివేసేవాడు. మనుషులు కొట్టివేస్తారు. ఈ సూత్రం తెలుసుకున్న వాళ్ళు భూమి మీద ఫలవంతులు. ఆమె ఎవరి దగ్గర ఏడ్చోళ్ళు? చేర్చిన ఆయన మర్చిపోయేవాడు. నీ ఏడుపును వినండి, నీ కన్నీళ్లను ఆయన ఒక బుట్టిలో ఏం చేస్తాడు? మనుషుల దగ్గర ఏరు, నీ కన్నీళ్ళు వాళ్ళకు లెక్కలో ఉండనే. దేవుడు అలా కాదు, నీ కన్నీటిని బుట్టిలో మార్చి ఉంచుతాడు. కష్టం వచ్చిన కన్నీరు వచ్చిన దేవునికి చెప్పుకోదా, దేవుని దగ్గర ఏడుతాం, ఆయన గొప్ప విడుదలనిస్తాడు. ఆమె కాబట్టి లోక సంబంధమైన సంతోషం కొరకు ఆశించేవారు, యాచించేవారు, పోరాడేవారు అది పొందుకున్న తాత్కాలికమైంది పొందుకుంటారు, కానీ శాశ్వతమైంది పొందుకోరు. కాబట్టి సంతోషం ఆత్మ సంబంధమైనదిగా ఉండాలి. ఆమేన్. లోక సంబంధమైన సంతోషం నిన్ను పరలోకానికి చేర్చదు, నిన్ను ప్రభుతో సమమైనటువంటి స్థితిలోనికి నడిపించదు. లోక సంబంధమైన సంతోషం కొరకు నువ్వు చూస్తున్నావేమో, నువ్వు కూడా శరీర సంబంధి అయిపోతావు. ఏశావు ఏమయ్యాడు? ఇప్పుడు విసర్జింపబడాడు. అక్కడేమో తృణీకరించాడంట, ఇక్కడేమయ్యాడు? విసర్జింపబడ్డాడు. దేవుడిచ్చినటువంటి ధన్యతను తృణీకరిస్తే ఏమయ్యాడమ్మ? చివరికి విసర్జింపబడ్డాడు.
విసర్జింపబడడం అంటే తొలగించబడడం. జాగ్రత్త. లోక సంబంధమైన సంతోషాన్ని చూడమాక. అది నీకు తాత్కాలికమైన ఆనందం ఇచ్చింది, అది శాశ్వతమైనది కాదు. దేవుడిచ్చే సంతోషం అది గొప్ప సంతోషం, గొప్ప సంతోషం. దేవుని బిడ్డల జీవితాలు చూడండి. 66వ కీర్తన, 66వ కీర్తన మొదటి చరణం. సర్వలోక నివాసులారా ఏం చేయాలి? మనము దేవుని గురించి సంతోష గీతం పాడాలి. సంతోష గీతం అంటే సంతోషపు పాట పాడాలి. మనం ఒకసారి చెప్పుకున్న పాటలు అందరం పాడతాం, కానీ రాగాలు తేడా ఉంటాయి. రాగాలు తేడా ఉంటాయి. గమనించండి. మనమట ప్రకటన గ్రంథంలో అంటాడు క్రొత్త పాట పాడాలి. ఆమె ఏ పాట? పాడిందే పాట కాదు. ఏ పాట పాడాలి? అవి ఎలాంటివి అంటే దేవుని బిడ్డల జీవితంలో ఆ పాటను అనేక మంది అనుసరించేటువంటి పాట అయి ఉండాలి. చెప్పనా ఎలాగో? పిల్లలందరూ చనిపోయారని ఒకటి చెప్పాడు, ఒంటెలన్నీ కొట్టుకుపోయాయని ఒకటి చెప్పాడు, ఆస్తంతమైందని ఒకటి చెప్పాడు. పాట పాడాడు ఒక భక్తుడు. ఏమని తెలుసా? దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, దేవుడి నామానికి ఇది క్రొత్త. చెప్పాలి క్రొత్త. అందరు పాడలేదు, పాడతారా? ఈ దేవుడికి ఏమొచ్చింది, మేమే కనపడ్డామా? ఈ పాట అందరూ పాడతారు. ఆలోచించారు. దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, దేవుడి నామానికి మహిమ కలుగును గాక అనే క్రొత్త పాట విశ్వాసి జీవితంలోనికి రావాలి. ఆమేన్, ఆమేన్. ఎంత గొప్ప పాట అంటే అది. ఈనాడు సర్వలోకములో ఈ పాట పాడటానికి మనందరము కూడా ప్రయత్నము చెప్పాలి, చేస్తాం. గొప్ప దైవజనుడు ఒమన్ దేశానికి వెళ్ళాడు. ఒమన్ దేశం అంటే అప్పట్లో ఊజు దేశం. యోబు గారిది ఏ దేశం? ఊజు దేశం. ఇప్పుడు ఆ దేశానికి పేరు ఒమన్ దేశం. వెళ్ళి ఆ యోబు గారి సమాధి చూడటానికి వెళితేనట, సమాధి చుట్టూ గోడ ఉందంట. ఆ గోడ గేటు తీసుకొని లోపలికి వెళ్ళగానే వణికిపోతున్నాడు. ఆయన చెప్తున్నాడయ్యా, వణికిపోయానయ్యా. యోబు చనిపోయినా కొన్ని వందల వేల సంవత్సరాలైనా సమాధిలో శక్తివంతమైన యోబుగానే ఉన్నాడు. ఆమె చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచాలి. యోహాను సువార్త 5వ అధ్యాయం 28వ వచనంలో ఒక గొప్ప మాట వ్రాయబడి ఉంది. యోహాను 5:28. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది. ఆ కాలమున ఎక్కడున్నారు? సమాధులలో ఉన్న వారందరూ యేసయ్య పూర శబ్దము విని అందరూ బయటికి వస్తారు. అప్పుడు యోబు గారు కూడా చెప్పాలి, వస్తారు. ఇప్పటికీ యోబు శవం దగ్గర, సమాధి దగ్గర శక్తి ఉందంట. ఆమె ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప మాట. గమనించండి. ఆ యోబు గారు పాడిన పాట క్రొత్త పాట. ఆమె విశ్వాస అనబడిన ప్రతి ఒక్కరి పాట పాడాలి. ఈ పాట పాడాలి. ఆలోచించండి. ఏందయ్యా ఇబ్బందులు వచ్చాయ్యా, కానీ ప్రభువు ఉన్నాడు, సహాయం చేస్తాడు. ఇది క్రొత్త పాట గుర్తుపెట్టుకోవాలి. లోకంలో అనేక రకాలైన శ్రమలు, శోధనలు వచ్చినప్పుడు మన నోట కొన్ని మాటలు వస్తాయి. అవి దేవుని నామాన్ని మహిమపరిచేవిగా ఉండాలి. ఆమేన్. అర్థమైనా? అది ఎంత ఇబ్బంది అయినా, ఎంత శ్రమ అయినా, ఎంత శోధన అయినా గమనించండి, దేవుని సన్నిధిలో సంపూర్ణమైనది. ఇప్పుడు చూడండి, యోహాను సువార్త
17వ అధ్యాయంలో ఒక మాట చూస్తాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 13వ వచనం. ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చుచున్నాను, నా సంతోషము వారి యందు పరిపూర్ణమగునట్లు. మనం ఈ లోకం ఇచ్చేటప్పుడు గమనించండి, బిడ్డల వైపు చూసినా, లేక మనం సంపాదించిన దాని వైపు చూసినా, లేక మనకు చెందిన దాని వైపు చూసినా ధైర్యంగా ఒక మాట చెప్పగలగాలి. ఏమని తెలుసా? మన పిల్లలు దేవుల్లో ఉన్నారు కాబట్టి దేవుడు ఆయన ఏం చేస్తాడు? దీవిస్తాడన్న సంతృప్తితో. యేసు ప్రభువారు సిలువకు వెళ్లే ముందు చేసిన ప్రార్థనని యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసయ్య సిలువకు వెళ్లే ముందు చేసిన ప్రార్థన. ఆ ప్రార్థన ఏమంటున్నాడు తెలుసయ్యా? నా సంతోషము పరిపూర్ణమైంది. ఏమైంది? ఎలా? శిష్యులను సిద్ధపరిచాడు. ఆయన తర్వాత శిష్యులు బహుబలంగా వాడబడ్డారు. పరిపూర్ణమైన అర్థమైనా? ఈ లోకములో పరిపూర్ణమైన సంతోషమును మనమందరము సంపాదించుకుందుముగాక. దేవుణ్ణి ఎనగని పిల్లలు అనుకోండి, నువ్వెంత సంపాదించి ఇచ్చినా నువ్వు వెళ్ళిన కొద్ది కాలానికి దాన్ని ఏం చేస్తాడు? అయిపోస్తాడు. దేవుణ్ణి సంపాదించి వాళ్ళకి ఇచ్చి వెళ్ళా వాళ్ళకి ఈ లోకంలో నువ్వు ఉన్నా లేకపోయినా భయపడాల్సిన పని. ఎందుకని? ప్రభువును కలిగి ఉన్నా, ప్రభువును బట్టి బహు సంతోషంగా బహు ఆనందంగా ఈ లోకంలో జీవిస్తూ ఉంటాం. కాబట్టి మనం ఆత్మ సంబంధమైన సంతోషాన్ని పొందుకోవాలి. అది నీకున్న ధనములో ఉండదు. ఒక రాజ్యములోనట ఒక రాజు, ఈ నా పరిపాలన అంతటిలో ఎవడు సంతోషంగా ఉన్నాడయ్యా అని తన కిందనున్న మంత్రిని అడిగితే ఆ మంత్రి చెప్పాడంట, ఈ ఊరిలో కల్లా ఎవరు ధనవంతులో వాళ్ళు ఏమై ఉంటారు? సంతోషంగా ఉంటారయ్యా అని చెప్పాడు. కానీ ఆ రాజ్యంలో దేవుని ఎరిగిన వ్యక్తి చెప్పాడంట రాజుతయ్యా, ధనమును బట్టి సంతోషం కాదయ్యా, నిజమైన దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు ఎలా ఉంటారు? సంతోషంగా ఉంటారు అని చెప్తే ఈ మంత్రి మాట దేవుని బిడ్డ మాట తేల్చుకోవడానికి రాజు బయలుదేరాడట. బయలుదేరి మొదట ఆ ఊరిలో కల్లా ధనవంతుడి ఇంటికి వెళ్ళారు. వెళ్ళి తలుపు తట్టగానే ఆమె వచ్చింది బయటికి. ప్రశ్న ఏంటో తెలుసా? అమ్మా మీరు సంతోషంగా ఉన్నారా అని అడిగితే అని చెప్పిందంట, మేమిద్దరం బతుకుని అలా అయిందయ్యా మాకు సంతోషం. ఎక్కడిదో వాళ్ళు ఎలాంటి వాళ్ళు? ఆ ఊరిలో కల్లా ధనవంతులు, కానీ ఏమి లేదు వాళ్ళకి సంతోషం. రాజు ఆశ్చర్యపోయాడు. ఇప్పుడు దేవుని బిడ్డ ఒకటి చెప్పాడే, వాడి మాట ప్రకారం ఊరిలో కల్లా పేదోళ్ళ ఇంటికి వెళ్ళారు. వీళ్ళు వెళ్ళేసరికి పిల్లలిద్దరిని కూర్చోబెట్టుకొని భార్య భర్తలంట యెహోవా నా బలమా అనే పాట. ఆ పాట వచ్చినా దానికి కూడా మూగులలో తలవపటమే వచ్చు అని చెప్పలేకపోతున్నా. యెహోవా నా బలమా యథార్థమైనది నీ నామం పరిపూర్ణమైనది నీ నామం. పాట పాడుతూ ఉన్నారు. పిల్లలు చప్పట్లు కొడుతున్నారు. ఆమె కన్యను కొడుతుంది, ఇద్దరు కన్యను కొడుతుండు. చక్కగా ఏం చేస్తున్నారు? వెళ్ళి రాజు అడిగాడంట, అయ్యా మీరు సంతోషంగా ఉన్నారా అనగానే వాళ్ళందరూ ఒకటే మాట చెప్పాడు, చాలా సంతోషంగా. వెంటనే వీళ్ళ దగ్గర ఉన్న మంత్రి ఉన్నాడే, డబ్బులుంటే సంతోషం, ధనం ఉంటే సంతోషం అనుకున్నాడు. వాడు అన్నాడంట,
ఆ పైకప్పు లేదు ఏందయ్యా, ఇంటికేం లేదు. దానిని గురించిన చింత మాకు ఎవరికి ఉండాలి చింత చెప్పండి? వాళ్ళకు. వీడికి కాదు కదా ఇల్లు. వాళ్ళు చెప్పారంటయ్యా, దాని వైపు మేము చూడాలి, దాని గురించిన చింత మాకు. నువ్వు చూసుకోదానికి మేము ప్రభువులో బహు సంతోషంగా. ఇప్పుడు చెప్పండి, ధనవంతులక నిజమైన సంతోషం, దేవుని యందున్నోళ్ళక? వీళ్ళకి ఈ లోక సంబంధమైన ధనము లేదు కానీ ఆత్మ సంబంధమైన ధనము. వాళ్ళు సంతోషంగా పాటుపడుతున్నారు. ఈ లోక సంబంధ సంతోషము కోరుకున్న వ్యక్తి వెళ్ళగని వీళ్ళకెళ్ళి చూడట్లా, వీళ్ళ పాట వినట్లా, వీళ్ళ ఆనందం చూడట్లా, వీళ్ళ యొక్క భౌతికమైన స్థితిని చూస్తారు. గుర్తుపెట్టుకోవాలి, ప్రభువులో ఉన్న మనం ఏ స్థితిలోనైనా సంతోషము పొందుకొని జీవించే వారముగా ఉందుముగాక. ఎప్పుడైనా ఏ పరిస్థితిలో కష్టం వచ్చిన, శ్రమ వచ్చిన, మనం బైబిల్లో చూస్తాం. ప్రసంగి గ్రంథం చూడండి, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 19వ వచనం. మరియు దేవుడు ఒకరికి ధనధాన్య సమృద్ధిని ఇచ్చి దాని యందు తన భాగము అనుభవించుటకును అన్నపానములు పుచ్చుకొనుటకును తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలుగ చేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం. దేవుని పగలంతా పని చేసుకొని సాయంకాలానికి, అయ్యా నీ భార్య నీ బిడ్డలను తొడుకొని చక్కగా కూర్చొని ప్రార్థన చేసుకొని దాన్ని తినగలిగితే, వినండి, దానిని తినగలిగితే దేవుడిచ్చిన గొప్ప బహుమానం ఇది. చప్పటి కొట్టి ఆలోచించండి. ఆమె ఎంఆర్ఓ, వాళ్ళ ఆయన ఆడో ఇంకొక రాష్ట్రంలో పెద్ద ఇంజనీర్. వీళ్ళిద్దరూ సాయంత్రానికి కలుసుకునేది చెప్పండమ్మా, ఇద్దరు కలుసుకొని తినేది, ఇద్దరు కలుసుకొని ప్రార్థన చేసేది, ఇద్దరు పిల్లలు కూర్చోబెట్టుకొని ప్రభువును స్తుతించేది. అది ఆశీర్వాదము కానే. ఎంత ఏ లాభం? దేని కొరకు? ప్రభు చెబుతున్నాడు ఆ మాట. తన కష్టార్జితాన్ని సిద్ధపరుచుకొని సాయంకాలానికి అందరూ కలిసి భోంచేసి పడుకోగలిగితే అది దేవుడిచ్చే బహుమానం. చెప్పండి, ఏంటిదంట? దేవుడిచ్చే. అదే ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనంలో కూడా ఒక మాట చెప్పబడింది. కావున సంతోషముగా నుండుట కంటే, తన బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటే శ్రేష్టమైనదేమి. సంతోషం ఉండడం నేర్చుకోండి. ఎవరిలో? ప్రభువులో సంతోషం. ప్రభువు కలిగి ఉన్నాం, అది గొప్ప సంతోషం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో దేవుని వాక్యము సెలవిస్తుంది, ఆనందించుడి ప్రభువునందు, ఆనందించుడి మరలా చెప్పుదును. ఎలా ఉండాలంట? ప్రభువులో ఆనందిస్తున్నాడు. ఎప్పుడు? ఎల్లప్పుడూ. ఇది దేవుడిచ్చిన బహుమానం, దేవుడిచ్చిన బహుమానం. ఈ బహుమానము ప్రభు సన్నిధిలో ప్రార్థించి బహుమానం పొందుకోవాలి. లోక సంబంధమైన సంతోషం ఇది తాత్కాలికమైంది. ఆత్మ సంబంధమైన సంతోషం ప్రభువులో ఉంది. ఆ ప్రభువును కలిగి ప్రభు బిడ్డలుగా జీవించి ప్రభు యొక్క సంతోషాన్ని పొందుకుందాం. అతి కృప
పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం విన్న మనందరికీ దయచేయునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకోండి.